హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదైతే ఇవాల్టి రోజు వీడియోనేనండి, మార్నింగ్ బ్లాగ్ ఇది. బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్ లేచి పాపకేమో లెమన్ రైస్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో మాత్రం లెమన్ రైస్తో స్టార్ట్ చేశానండి. డైలీ అనుకోవచ్చు ఇదే టిఫిన్స్, ఇదే లెమన్ రైస్ ఇదే పెడుతుంది అనుకోవచ్చు. ఏం చేయాలండి, తప్పదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. టిఫిన్స్ డైలీ మా పాప ఏమో మమ్మీ నాకు లెమన్ రైస్ వద్దు, చపాతీ పూరి కావాలంటుంది. డైలీ చపాతీ పూరి ఏం పెడతామండి? రోజు తిన్నా కూడా అంత బాగుండదు కదా, హెల్త్లు కూడా పాడైపోతాయి కదా అండి. కానీ తప్పదు కదా. నాకైతే టిఫిన్స్ అయితే విసుకొచ్చేస్తుందండి. ప్రతి మదర్ది ఇదే పరిస్థితి ఏమో. మేబీ పిల్లలు తినరు, వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి. వాళ్ళు చెప్పింది మనం చేయాలంటే డైలీ అదే ఫుడ్ పెట్టడం కూడా చాలా కష్టం కదా. వాళ్ళకు కూడా బోర్ లేకుండా పెట్టాలి కదా అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా లెమన్ రైస్ను తాలింపు చేస్తున్నాను. ఒక పక్క పాలు పెట్టాను, కాగినాయి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ని తాలింపు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను లెమన్ రైస్ పల్లీలు వేసాను, జీలకర్ర ఇవ్వలేదండి. ఎందుకంటే మా పాప జీలకర్ర అసలుకే తినదండి ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తే తనకు వామిటింగ్ లాగా అవుతుందంట. ఆల్రెడీ వాళ్ళు చెప్పింది, మమ్మీ నువ్వు జీలకర్ర వేయలేదు కదా, లెమన్ రైస్ చాలా బాగుంది మమ్మీ, ఎప్పుడు ఇలాగే చెయ్యని చెప్తుంది మా పాప పరిస్థితి అది. జీలకర్ర వేస్తే తినదు. నెక్స్ట్ వచ్చేసి మిర్చి వేసానండి. నేను పచ్చిమిర్చి ఇవ్వను, ఎండిమిర్చి మాత్రమే వేస్తాను. అది కూడా నాకు ఎప్పుడు ఎలా చేయబుద్ధి అయితే అలా చేస్తాను, ఎప్పుడు ఒకేలా మాత్రం చేయను. నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేసాను. నా స్టైల్లో లెమన్ రైస్ ఇలా అండి, సింపుల్గా చేస్తాను నేను. పెద్ద ప్రాసెసింగ్ అయితే ఏముండదు. నేను చేసే వంటలు అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నాను. మర్చిపోయానండి, నా వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అది లెమన్ వాటర్ అండి. వాటర్ అందులో పోస్తున్నాను. నేను తాలింపుకే వేస్తాను, కొందరైతే రైస్లే వేస్తారు. ప్రాసెస్ ఎవరిష్టం వాళ్ళదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేను కూడా అన్నంలో వేసి కలుపుతాను, ఆయన తాలింపులకు వేస్తాను. బట్ ఏంటంటే తాలింపులకు వేస్తే కొంచెం ఆయిల్లో మంచిగా మరుగుతుంది కదా, టేస్ట్ ఉంటుంది అనేసి నేను తాలింపుకి వేస్తాను. గ్యాస్ ఏం పట్టించుకోకండి, తాలింపుకి వేస్తే అట్లా అవుతుంది. అది మీ అందరికి తెలిసిందే కదా అండి. తాలింపుకి వేసినప్పుడు ఆయిల్ చిటపటం అనేసి గ్యాస్ మీద పడుతుంది. మళ్ళీ గ్యాస్ ఎట్లుంది అట్లుంది అనేసి అనుకుంటారు కదా, అందుకనేసి ముందే చెప్తున్నానండి. తాలింపు అయితే కంప్లీట్ అయింది. తాలింపు కంప్లీట్ అయిన తర్వాతకి తాలింపు తీసేసి అన్నంలో వేస్తున్నానండి. ఒక చేత మొబైల్, డైలీ ఇదే చెప్తున్నాను మీకు, బోర్ కొడుతుందేమో. ఒక చేత మొబైల్, ఒక చేతనేమో వర్క్ చేయడం. నేను స్టార్ట్ చేసింది కొత్తగా అండి, మళ్ళీ యూట్యూబ్ కూడా. నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అలవాటు కూడా కావాలి కదా. 2 గంటలు అంటే రైస్ తీసి అందులో వేసాను, గంట అందులోనే పెట్టాను, మర్చిపోయాను, చూసుకోలేదు. ఇంకా మళ్ళీ చేత మొబైల్ పక్కన ఏం పెట్టాలి, పర్లేదులే అనేసి ఇంకా అట్లా అడ్జస్ట్మెంట్ చేశానండి. ఫైనల్గానైతే నా తాలింపు అన్నం కంప్లీట్ అయిపోయింది. నచ్చిందా అండి మీకు? నచ్చితే లైక్ చేయండి. హాల్లోకి తీసుకొచ్చాను. హాల్లో కలుపుతున్నాను, మిక్స్ చేస్తున్నాను. కలపడం కష్టమవుతుంది. సో నేను ఫైనల్గానైతే అన్నం తాలింపుకి వేసేసి దాన్ని మిక్స్ చేస్తున్నానండి. ఒకే చేత మొబైల్ పెట్టుకొని అన్నం మిక్స్ చేయడానికి రావట్లేదు. సో మా హస్బెండ్ని కొంచెం హెల్పింగ్గా పిలిచాను. కొంచెం కొంచెం మొబైల్ వీడియో తీయరా అండి, నేను అన్నం మిక్స్ చేస్తా అని చెప్పానండి. సో మా హస్బెండ్ వచ్చేసి మొబైల్ వీడియో తీస్తున్నారు, నేను అన్నం మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో. ఆయన ఇప్పుడు వంటలు రాని వాళ్ళంటూ ఎవరూ లేరండి, చాలామందికి వంటలు వస్తాయి. ఎందుకంటే అందరు అప్డేట్లో ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి ఏది ఎట్లా చేయాలో తెలుసు కదా అండి.
మర్చిపోయాను అండి, మీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుందండి. ఈ 1 మంత్లో యూట్యూబ్ అంటే నాటే జోక్ అండి. యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళైతే నా దృష్టిలో చాలా గ్రేట్ అండి. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ ప్లేస్లోకి రాలేదండి. పాపం యూట్యూబ్ నేను అనుకున్నాను ఏదో వీడియో తీయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, అప్లోడ్ చేయడం అనేసి నేను అనుకున్నా, కానీ కాదండి, అది చాలా కష్టం. ఒక్కొక్కరు మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ కష్టపడ్డదే, వాళ్ళు పడ్డ కష్టమే ఆ పొజిషన్లో ఉన్నారండి. నేనైతే ఈ 1 మంత్లో ఎన్ని ఫేస్ చేశానో తెలుసా అండి. ఆఖరికి అసలు ఇంకా నా వల్ల కాదు, వద్దు అసలు, ఇంకా నేను స్టాప్ చేస్తాననేసి నేను అనుకున్నా. కానీ మళ్ళీ అనుకున్నా, అందరు అంటారు కదా కష్టపడితేనే, కష్టం చేయాలి, వదిలిపెట్టాలి, సక్సెస్ అనేది అదే వస్తుంది అనేసి అంటున్నారు కదా. మళ్ళీ ముందుకు వెళ్తున్నాను, చూడాలి నా ప్రయాణంలో నేను సక్సెస్ అవుతానా ఓడిపోతానా అనేది దేవుడికి తెలియాలి. నన్ను మీరు అందరు గెలిపించాలి, సపోర్ట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలండి. నేనైతే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 70 మెంబర్స్ అండి. చాలా స్టార్టింగ్లో ఉన్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి నేను టీ పెట్టాను. టీ క్లిప్ ఇంకా పిల్లలు ఉన్నారు అనేసి ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి టీ తాగుతున్నాం. పాప వెళ్ళాక ఏదో సమ్ డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్తో టీ తాగకుండా మా హస్బెండ్ నేను ఇద్దరం డిస్కస్ చేస్తున్నామండి. ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాతకి నేను మళ్ళీ వంట ప్రిపరేషన్ కర్రీ చేయడానికి వెళ్ళాను. ఇందాకలా స్టోరీ సగంలోనే స్టాప్ చేశాను కదా. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ మంత్ 23rd వరకు నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. నేను ఇలా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ మాత్రం నాకు ఉండాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను నెక్స్ట్ మంత్ 23rd వరకు నేను సక్సెస్ కాగలుగుతా. ఎందుకు అని మీరు అనుకోవచ్చు, నెక్స్ట్ మంత్ 23rd వరకే ఎందుకు నువ్వు టార్గెట్ పెట్టుకున్నావని నువ్వు అనుకోవచ్చు. చెప్తాను ఫ్రెండ్స్. నేను 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా సక్సెస్ ఎందుకు నేను 23rd అయినా అనేది రీజన్, సక్సెస్ అయిన రోజు 23rd అయితే నేను చెప్తాను ఎందుకనేది. ఉంటాయి కదా అండి ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్స్, ఒక టార్గెట్స్, అక్కడికి రీచ్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాది కూడా అంతే. కానీ యూట్యూబ్ అనేది ఎంత కష్టం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. యూట్యూబ్ నాటే జోక్ అండి. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇదే రోజు అండి, ఆ రోజు అంటున్నా సారీ, ఈ రోజు ఇంకా నేను దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. తెలుసు కదా అండి నా స్టైల్లో నేనైతే చాలా సింపుల్గా చేస్తాను వంటలు. నేను చేసే వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు, అలా ఉంటుంది. నేను చేసే వంట కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే నా వరకు అయితే ఓకే, మా హస్బెండ్ కూడా ఓకే. నేనైతే ఏం గొప్ప చెప్పుకోవట్లేదు. నేను చేసే వంట మాత్రం బాగుంటుంది. నేను సింపుల్గా చేస్తాను. పెద్ద అన్ని మసాలాలు అవి ఇవి వేసి మాత్రం నేను చేయనండి. చాలా సింపుల్ వంట. ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత ఉల్లిగడ్డ, పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత ఇంకా దోసకాయ, తర్వాతకి టమాటా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొత్తిమీర వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొత్తిమీర వేస్తే నాకు తినబుద్ధి కాదు. మా పాపకు జీలకర్ర వేస్తే తినబుద్ధి కాదు, నాకేమో కొత్తిమీర వేస్తే తినబుద్ధి కాదు. నాకు సింపుల్గా ఇలానే ఇష్టం. నేను కొత్తిమీర వేసేది ఓన్లీ చికెన్, మటన్లో మాత్రమే వేస్తాను. వేస్తే పప్పుచారులో వేస్తాను. ఇంకా అంతకు మించి నేను వేటిలో వేయనండి నేను. నెక్స్ట్ దోసకాయ వేస్తున్నాను. అదే అండి ఇందాకలా మళ్ళీ స్టాప్ చేశాను కదా. ఈ 1 మంత్లో నేను ఎన్ని ఫేస్ చేశాను అనేది నాకంటూ ఒక డే సక్సెస్ అవుతా కదా అప్పుడు చెప్తానండి. నేను ఎన్ని ఫేస్ చేసినా, ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నాలాగా పాపం ఎంతమంది యూట్యూబర్స్ ఎదుర్కొని ఇవాళ వాళ్ళ పొజిషన్లో ఉన్నారో, ఎంతో కష్టపడతా కానీ వాళ్ళకి సక్సెస్ రాలేదు కదా. మేబీ నేను కూడా అంతేనేమో, ఇంకా నేను ఫేస్ చేయాల్సి వస్తుందేమో. యూట్యూబ్లో చాలా ట్రిక్స్ ఉన్నాయండి, అవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళాలి. తెలుసుకోకుండా మనమైతే ముందుకు వెళ్ళలేము. నాకు తెలిసి జాబ్ చేయడం కన్నా యూట్యూబ్ చేయడమే చాలా కష్టం అండి. ఇంకా జాబ్ అన్నా ఈజీగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు, మనకి ఏం తెలియకుండా మన సార్స్, మన పక్కన కొలీగ్స్, ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు. కానీ యూట్యూబ్లో మనకు అలా చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనకు మనం తెలుసుకొని వాటి గురించి లోపల డీప్కి వెళ్ళి సెర్చ్ చేసి యూట్యూబ్ అనేది తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఏది తెలియకపోయినా యూట్యూబ్లో చాలా ప్రాబ్లం అండి, ఛానల్కి ప్రాబ్లం అవుతుంది, అన్ని ప్రాబ్లం. మేబీ ఇది సీనియర్స్కి, యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా.
ఈ 1 మంత్లో నేను ఎన్ని చేశానంటే అన్నీ చేశాను. నేను ఏం కష్టపడ్డాను అనేది నేను సక్సెస్ అయినాక చెప్తాను. అసలు యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసానండి. దోసకాయ ఉడికిన తర్వాత టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసినాక కర్రీని కలబెట్టద్దండి. సాల్ట్ వేసి అలాగే ఉంచాలి. ఇది మేబీ మీ అందరికీ తెలిసిందేమో. ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాతకి కలబెడితే తొందరగా కర్రీ ఉడకది అంటారు. సాల్ట్ వేసి మూత పెడితే టమాటా తొందరగా ఉడుకుతుంది అని చెప్తారు. మా మమ్మీ నాకు అలాగే చెప్పింది. మేబీ మా మమ్మీని చూసే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది వంటలు. అసలు యాక్చువల్లీ నేను యూట్యూబ్లోకి కిడ్స్ కంటెంట్ చేద్దామని, మా పిల్లలతో వీడియోస్ చేద్దామనేసి నేను యూట్యూబ్లోకి వచ్చాను. కానీ నేను ఓట్ అనుకుంటే ఇంకొకటి అయిందండి. పిల్లల కంటెంట్ అనేది పక్కన పెట్టి మళ్ళీ ఈ వీడియోస్ చేయాల్సి వస్తుంది. నేను ఎందుకు ఓట్ అనుకుంటే ఓట్ అయిందనేది నేను సక్సెస్ అయిన తర్వాత నేను చెప్తాను. నేను సక్సెస్ కానీ చెప్పు కూడా వేస్ట్ కదా, దానికి ప్రయోజనం కూడా ఏం లేదు కదా అండి. పిల్లల కంటెంట్తో చేద్దాం అనేసి యూట్యూబ్లోకి స్టార్ట్ పెడితే అది వేరే రివర్స్ అయిపోయింది. అంతా చాలా పిచ్చెక్కింది అండి నాకు. ఈ యూట్యూబ్ తెలుసుకొని ఇంకా వద్దు అన్న సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోయాను. మళ్ళీ సరే అయితే సక్సెస్ అవుదాం, పోతే ఫెయిల్ అవుదాం, ఇంకా ట్రై చేద్దాం అని ట్రై చేస్తూనే ఉన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకటే నా రిక్వెస్ట్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను నెక్స్ట్ మంత్ 23rd వరకు అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ కావాలని. ప్లీజ్ అండి, నేను చేయడం వరకే నా బాధ్యత. నన్ను సక్సెస్ చేయడం అనేది మీదండి. మీరు లేనిది మేము లేము. మీ వల్లనే మేము హై పొజిషన్కి వెళ్తాము. మేము సక్సెస్ అయినామంటే మీ బ్లెస్సింగ్సే అండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా దోసకాయ టమాటా వాటర్ యాడ్ చేశానండి. మరి వాటర్ లేకుండా వండితే పులుపు ఉంటుంది కదా, మా హస్బెండ్ తినలేకపోతున్నారు. సో వాటర్ యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. అసలు యాక్చువల్లీ నాకు కర్రీస్లలో వాటర్ పోయడం అస్సలే ఇష్టం ఉండదండి. ఇట్లా వాటర్ పోసిన కర్రీస్ నాకు తినబుద్ధి కాదు. కానీ కర్రీస్ని బట్టి నేను వాటర్ పోస్తాను. అన్ని కర్రీస్లో కూడా నేను వాటర్ పోయానండి. ఏ కర్రీలో పోయాలో ఏ కర్రీలో పోయొద్దో చూసుకొని నేను వాటర్ పోస్తాను. మ్యాక్సిమం అయితే మా హస్బెండ్కి ఏమో వాటర్ ఉండాలి కర్రీ, నాకేమో ఫ్రై ఉండాలి. మా ఇద్దరికి ఇక్కడే. సో నేనైతే ఫస్ట్ ఇంత కర్రీ ఒక గిన్నెలో తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి వాటర్ యాడ్ చేసి తనకు పెడతాను. మేమిద్దరమే, కానీ ఇద్దరికి చెరొక్క వంట అండి. మేబీ ప్రతి ఇంట్లో ఇదేనేమో. మళ్ళీ కొంచెం ఆ స్టోరీ కొంచెం ఈ స్టోరీ చెప్తున్నానని మీరు అనుకోకండి. ఎందుకంటే మరి నేను చేసే రెసిపీ గురించి కూడా మీకు చెప్పాలి కదా మ్యాటర్తో పాటు. నెక్స్ట్ మంత్ 23rd వరకు నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే, ఎందుకు నేను 23rd వరకే రీచ్ కావాలనే టార్గెట్ నేను ఎందుకు పెట్టుకున్నానని ఆ డే ఖచ్చితంగా చెప్తాను. ఇంకోటి ఫ్రెండ్స్, నేను 1000 సబ్స్క్రైబర్స్ అయిన రోజు నేను వీడియో ముందు కనిపిస్తాను. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. నాకు కొంచెం వీడియో ముందుకు రావాలన్నా, వీడియోలో కనిపించాలన్నా చాలా భయం అండి. నాకు అంత డేర్ లేదండి. ఏదో నేను అలా మా హస్బెండ్ పుష్ వల్ల నేనైతే ఈ యూట్యూబ్లో ముందుకు అడుగు పెట్టాను. ఇలా పోతున్నాను. ఫైనల్గానైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది. కర్రీ కంప్లీట్ అయిన తర్వాత వాటర్ మూత పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు, ఎవరితో కాల్ మాట్లాడుతున్నారు. సరే కూర్చున్నారు కదా అని ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఈ రోజైతే వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. నా వీడియో నచ్చితే మీరు